ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను నిలువుగా ముంచెత్తుతున్నాయి. రాత్రి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కల్లాలు, కొనుగోళ్లు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన జొన్న, మొక్కజొన్న, వరి పంటలు తడిసి ముద్దయ్యాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం నీటిపాలవగా, ఆదిలాబాద్, ఇచ్చోడ ప్రాంతంలో పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు రాత్రంతా నిద్ర లేకుండా పడిగాపులు కాస్తున్నారు. నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తాంసీ సబ్ మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు 20,000 క్వింటాల జొన్నలు కొనుగోలు చేసిన లారీల కొరత కారణంగా లిఫ్టింగ్ జరగటం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ రవాణాలో జాప్యం పట్ల సంబంధిత అధికారులపై మండిపడ్డారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ప్రైవేట్ గిడంగులను సైతం లీజుకు తీసుకుంటామని హామీ ఇస్తూ కొనుగోళ్లు, లిఫ్టింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. స్కెడ్యూల్ ప్రకారం ధాన్యం తీసుకురావాలని రైతులకు సూచిస్తూ సకాలంలో తూకం వేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ప్లాట్ఫారం కరెక్ట్ లేక నిన్న మాలో వచ్చిపోయింది మాది 5 కాదు.